నిన్ను చేరలేకపోయాను. I'm sorry Lord, నన్ను చేరదీసి నా చల్లనైన తండ్రి. I'm sorry Lord, నన్ను మన్నించేసి నా కరుణామయ తండ్రి. I'm sorry Lord, నీ వారిగా మార్చి నా మార్పు లేని తండ్రి. ఈ ఒక్కసారి మన్నించయ్యా, ఈ ఒక్కసారి మన్నించయ్యా, ఈ ఒక్కసారి మన్నించయ్యా, ఈ ఒక్కసారి మన్నించయ్యా. నా తండ్రి, నిన్ను చాలా బాధ పెట్టాను యేసయ్యా. నీకు నేను దూరమయ్యాను. నీదు ప్రేమలో లోతు చూడక ఈ లోక ప్రేమలో నేను మునిగిపోయాను. నీకు దూరమైపోయాను. నిన్ను చేరలేకపోయాను. I'm sorry Lord, నన్ను చేరదీసి నా చల్లనైన తండ్రి. I'm sorry Lord, నన్ను మన్నించేసి నా కరుణామయ తండ్రి. I'm sorry Lord, నీ వారిగా మార్చి నా మార్పు లేని తండ్రి. ఈ ఒక్కసారి మన్నించయ్యా, యేసయ్యా, ఈ ఒక్కసారి మన్నించయ్యా, ఈ ఒక్కసారి మన్నించయ్యా, యేసయ్యా, ఈ ఒక్కసారి మన్నించయ్యా. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఈ సాయంకాల ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రివిలేజ్ టు ఆల్ హిస్ చిల్డ్రన్ టు గ్యాదర్ ఇన్ వన్ ప్లేస్ అండ్ మెడిటేట్ హిస్ వండర్ఫుల్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా కలుసుకొని ధ్యానం చేసుకునేటటువంటి భాగ్యాన్ని ప్రభువు మనకి ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. లెట్స్ ప్రే. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. మరొక సాయంకాల వేళ మీ బిడ్డలుగా మీ సన్నిధానంలో చేరి తండ్రి వారి వారి గృహాలను నిలయాలుగా మార్చుకొని మీ పాద సన్నిధిలో మిమ్మల్ని మనసారా స్తుతించాలని, మీ వాక్యాన్ని వినాలని, మీ వాక్కులో ఉన్నటువంటి ప్రభావాన్ని గ్రహించాలని, ఆత్మీయ దీవెనలు స్వతంత్రించుకోవాలని చేరి ఉంటుండగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిపై మీ ఆశీర్వాద హస్తాన్ని చాపండి. ఆత్మరూపంలో ఆ బిడ్డలను దర్శించండి. వారికి కావాల్సినటువంటి ప్రభా, ఆదరణ, నెమ్మది, సమాధానము, దీవెన అన్నీ సమృద్ధిగా దయచేయండి. ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీ సన్నిధి కాంతిని వారికి తోడుగా ఉంచి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వెల్కమ్. మరి ఈ వారంలో రెండవసారి ఈ కార్యక్రమాన్ని వినేటటువంటి భాగ్యాన్ని ప్రభువు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ మనం అందరము కలిసి వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. ఈ సాయంకాల వేళ మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశము
ఫ్లై లైక్ ఎన్ ఈగల్, ఫ్లై లైక్ ఎన్ ఈగల్, పక్షిరాజు వలె ఎగురుట అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 31. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. ఐజయా 40:31. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఈ సాయంకాల వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఈ శీర్షికను ఆధారం చేసుకుని ఏం బోధించిన ఉంటున్నాడో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆ వాక్యములో నిమగ్నం అవుతూ దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందాం. చాలా క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. గంభీరమైనటువంటి శోధనలు మనం చూస్తుంటున్నాం. చాలా దుర్వార్తలు వింటున్నాం. మరణకరమైనటువంటి వార్తలు చాలా మనం చూస్తుంటున్నాం. సీజన్ మారుతున్నందువల్ల అనేక రిలేటెడ్ సిక్నెసెస్ కూడా మరి ప్రజలను వేధిస్తున్నట్టుగా గమనిస్తున్నాం. ఇటువంటి సందర్భాల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే ఆయన వైపు చూడాలి, ఆయన వైపు ఎదురు చూడాలనేటటువంటి అంశాన్ని ఈ సాయంకాల వేళ మనతో మాట్లాడుతూ తన శక్తిని మనకు ప్రసాదింపచేయాలని ఆశిస్తున్నట్లుగా నేను గమనిస్తుంటున్నాను. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మనం ఒకసారి గమనిస్తే, బట్ దోస్ హూ హోప్ ఇన్ ద లార్డ్ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్, దే విల్ సోర్ ఆన్ వింగ్స్ లైక్ ఈగిల్స్, దే విల్ రన్ అండ్ నాట్ గ్రో weary, దే విల్ వాక్ అండ్ నాట్ బీ ఫెయింట్. మరి భక్తుడైనటువంటి యెషయా ద్వారా దేవుడు ఎందుకు ఈ మాటను రాయించాడు? దానికి ముందున్నటువంటి మాటల్లో చూస్తే చూడండి, 29-30 వచనాలు చూస్తే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. చిన్నపిల్లలు ఆడుకొని సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయినట్టుగా, సొక్కిపోయినట్టుగా, మరి ఒక్కోసారి తిన్నా తినకపోయినా అలా నిద్రపోతారు. అది మనం గమనించేటటువంటి సత్యం. మరి యవనస్తులు ప్రస్తుత కాలంలో వారి ఆశయాలు, వారి కోరికలు నెరవేర్చబడలేకపోతున్నందువల్ల తొట్టుపడేటటువంటి అనుభవాలను కూడా చూస్తున్నాం. దాన్ని ముందుగానే పసిగట్టి దేవునికి ముందు జరగబోయేటటువంటి విషయాలన్నీ తెలుసు కనుక ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి గొప్ప సందేశం. మరి ఈ ఫ్లై లైక్ ఎన్ ఈగల్ గురించి మనం కొంత అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకు బైబిల్లో పావురానికి ఒక ప్రత్యేకత ఉంది, ఈగల్కి ఒక ప్రత్యేకత ఉంది, కాకికి ఒక ప్రత్యేకత ఉంది. దేవుడు సృష్టించినటువంటి పక్షుల్లో ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈవెన్ స్పారో ఒక సందర్భంలో అంటాడు, మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అంటాడు. పిచ్చుక చిన్నది, అది 2 కాసులకు అమ్మబడేటటువంటిది, కానీ దానికి కూడా దేవుడు ఎందుకు పోలికకు పెట్టాడు. ఈరోజు ఈగల్ వల్ల మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటి? మన శోధనలలో ఏ విధంగా అధిగమించగలిగేటటువంటి కృపను దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ సత్యంతో కూడినటువంటి మాటలు శ్రద్ధగా ధ్యానం చేసుకుందాం. ఈగల్ అనేటటువంటిది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్పెసీస్ అమాంగ్ ద బర్డ్స్. పక్షులన్నిటిలో కూడా మరి ఆస్ట్రిచ్ కూడా పెద్దదై ఉంటుండొచ్చేమో, కానీ ఆస్ట్రిచ్ విల్ రన్ బట్ ఈగల్ క్యాన్ ఫ్లై. వీటన్నిటికి ఉన్నటువంటి తేడా, ఆస్ట్రిచ్ మీద ఒక మనిషి కూర్చున్నప్పటికీ కూడా అది ఆ మనిషిని మోస్తూ పరిగెత్తగలదు, దానికి ఉన్నటువంటి శక్తి. కానీ అది ఎగరలేదు. ఇక్కడ ఎందుకు పక్షిరాజుల వలె పైకి ఎగురుదురు అనేటటువంటి ఒక సంబోధన చేశాడు. పక్షిరాజులు అంటే పక్షులన్నిట్లో కూడా అదొక రాజు లాంటి బిరుదుని కలిగి ఉంది. జంతువులన్నింటిలో రాజు లాంటి బిరుదు కలిగింది సింహానికి ఆ బిరుదు ఉంటా ఉంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క హోదాను కూడా దేవుడు కలుగజేశాడు. ఇక్కడ ఇది ఉన్నటువంటి స్పెషీస్ అన్నిట్లో కూడా లార్జెస్ట్ స్పెషీస్. తర్వాత ఇది 36 to 55 సెంటీమీటర్స్ హైట్ ఉంటుందంట. ఇందాక చెప్పాను కదా, ఆస్ట్రిచ్కి మనం పోలవద్దు, ఆస్ట్రిచ్ ఎగరలేనటువంటి పక్షి కనుక ఈ యొక్క ఈగల గురించి చూద్దాం. ద వింగ్ స్పాన్ ఈజ్ 2 to 2.5 మీటర్స్ విత్. 2 నుంచి 2.5 మీటర్ల వెడల్పు ఉంటుందంట ఆ 2 రెక్కలు చాపినప్పుడు. చాలా విశాలమైనటువంటిదిగా ఉంటా ఉంది. ఇట్ హ్యాస్ లార్జ్ హుక్ బీక్ ఫర్ రీపింగ్ ద ప్రే. అంటే దేనైనా జంతువుని పట్టుకున్నా దాన్ని చీల్చటం కొరకు, దాన్ని ఈజీగా టేర్ చేసి తినడం కొరకు చాలా మరి ఆ యొక్క ఇట్లా వంకర తిరిగినటువంటి ఒక ముక్కు ఉంటా ఉంది. మరి దాని కనుగుడ్డు సైజు బయటికి చిన్నగా కనబడుతున్నప్పటికీ కూడా దాని కనుగుడ్డు
హ్యూమన్ ఐబాల్ కూడా ఒకే సైజుని కలిగి ఉంటాయంట. చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ మస్క్యులర్ లెగ్స్ అండ్ పవర్ఫుల్ టాలెంట్స్. అంటే చాలా దృఢమైనటువంటి కాళ్ళు ఉంటాయి. దాని కాళ్ళ చివరిలో పంజ, అంటే ఏదైనా జంతువుని పట్టాలంటే పరిగెత్తుకొని వచ్చి కాళ్ళతోటి లేపుకొని వెళ్తుంది అనమాట. కొన్ని కొంచెం బలమైనటువంటి చిన్న చిన్న జింక పిల్లలు కానీ, చిన్న చిన్న గొర్రె పిల్లలు కానీ, చిన్న చిన్న పిల్లలను కూడా అది కుందేళ్ళను కానీ, కోతులను కానీ ఎత్తుకొని పోయేటటువంటి ఈగిల్స్ కూడా అప్పుడప్పుడు మనము టెలివిజన్స్లో గమనిస్తూ ఉంటుంటాం. దే హ్యావ్ సచ్ ఎ స్ట్రాంగ్ పవర్. పంజా, టాలెంట్స్ అంటే పంజాతో చాలా భయంకరంగా దృఢంగా ఉండేటటువంటి ఆ గోళతో కూడా పట్టుకొని పైకి ఎగరగలిగినటువంటి శక్తి దానికి ఉంటా ఉంది. తర్వాత ఈగిల్స్ ఐస్ ఈజ్ వెరీ షార్ప్. దీని యొక్క దృష్టి, దీని యొక్క చూపు, దీని యొక్క పరిశీలన చాలా షార్ప్గా ఉంటుందంట. 5 times గ్రేటర్ దాన్ హ్యూమన్ థింగ్స్. ఇప్పుడు మనం చూడండి, యంగ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్పెక్టికల్స్ లేకుండా కూడా చూడగలరు. తర్వాత స్పెక్ట్స్ పెట్టుకున్న తర్వాత క్లారిటీగా చూడగలరు. మనిషి చాలా సూక్ష్మమైనటువంటి దాన్ని కూడా గమనించగలడు. కానీ దీనికి మనిషికి ఉన్నటువంటి ఆ యొక్క విజన్ కంటే 5 times ఎక్కువ తీక్షణమైనటువంటి విజన్, దృష్టి దానికి ఉన్నట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంటా ఉంది. దీంట్లో 4 రకాల టైప్స్ ఆఫ్ ఈగల్స్ ఉంటాయంట. మొదటిది సీ ఈగల్, సముద్ర ప్రాంతంలో నివసించేటటువంటి ఈగల్. రెండవది బూటెడ్ ఈగల్. బూటెడ్ ఈగల్ అని అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే దాని కాళ్ళతో, ఇది బూట్ అంటే కాళ్ళకి వేసుకునేటటువంటిది కదా, దానికి ఎందుకు ఆ పేరు పెట్టారంటే కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క ఈగల్స్కి కాళ్ళలో ఎక్కువ బలం ఉండి ఎంత బలాన్ని కూడా వాటికంటే బరువైనటువంటి బలాన్ని లేపగలరు. అందుకనే బూటెడ్ ఈగల్స్ అని అన్నారు వాటిని. తర్వాత మూడవది స్నేక్ ఈగల్. నదీ తీర ప్రాంతాల్లో, పొలాల్లో లేదా ఈ నీటి వస్తువులు ఉన్నటువంటి చోట స్నేక్స్ అవి ఎక్కువ ఉంటాయి కనుక మరి వాటిని మూడవది స్నేక్ ఈగల్ అని కూడా అంటాం. నాలుగవది జయంట్ ఫారెస్ట్ ఈగల్. అడవుల్లో నివసించేటటువంటి ఒక దృఢమైనటువంటి బలం, అడవుల్లో, కొండల్లో, పర్వత శిఖరాల్లో నివసించేటటువంటి ఈగల్. ఇక్కడ ద లైఫ్ స్పాన్ ఈజ్ అబౌట్ 35 years. సగటున 35 సంవత్సరాలు అది జీవిస్తున్నట్టు దానికి ఉన్నటువంటి లైఫ్ స్పాన్. చాలా ఆశ్చర్యంగా ఉంది దాని హిస్టరీలోకి వెళ్తున్నప్పుడు. ఎందుకు మరి బైబిల్లో దీనికి ఒక ప్రత్యేకత ఉందో దాని మీద కొంత రీసెర్చ్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. దే హ్యావ్ 1 million cones ఇన్ విజన్. అంటే మనం చూడడం కొరకు కంటి వెనుక కొన్ని సెల్స్ ఉంటాయి. రెటీనా, ముందు కనుపాప, తర్వాత నల్లగుడ్డు, తర్వాత తెల్లగుడ్డుకి లోపల నరాలకి రెటీనా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. దాని ద్వారానే మనం చూపును చూస్తుంటుంటాం. కలర్స్ కూడా మనకి దానివల్ల కనబడుతుంటా ఉంటాయి. దీన్ని కోన్ అంటే ఏంటంటే గుడ్డు వెనుక భాగాన ఉన్నటువంటి కనుచూపును చూపించేటటువంటి కొన్ని దేవుడు సృష్టించినటువంటి సెల్స్. మనిషికి తర్వాత 200,000 కోన్ సెల్స్ ఉంటే ఈ యొక్క ఈగల్కి 1 million కోన్ సెల్స్ ఉంటాయంట. చాలా జంతువులు కలర్ని గుర్తుపట్టలేవు. కుక్కలకి కలర్ తెలవదు, పశువులకు కలర్ తెలవదు, కోతులకు కలర్స్ తెలవు. కానీ వీటికి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత దేవుడు పెట్టింది ఏంటంటే 5 రకాల మెయిన్ కలర్స్ని దీన్ని గ్రహించగలదని చరిత్ర తెలియజేస్తుంటా ఉంది. సైంటిస్ట్ రివీల్డ్ దట్. తర్వాత కనెక్టివిటీ. ఎందుకు ఇప్పుడు ఈగల గురించి మనం చూసాం, ఇంత ప్రభావవంతమైనటువంటిది, ఇంత బలం కలిగినటువంటిది, ఈ విధంగా ఉన్నటువంటి వర్ణన గురించి, ఈగల గురించి చూసాం. ఎందుకు దీన్ని బైబిల్లో రాయించాడో దాని కనెక్టివిటీ కూడా మనకు అర్థం కావాలి. దాని గురించి పరిశీలన చేస్తే ఈగల్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ట్రూత్ఫుల్ ప్రిన్సిపల్స్. చూడండి, చాలామందికి ఆనెస్టీ కొదువుగా ఉంటుంది. చాలామంది ప్రిన్సిపల్స్ లేనటువంటి జీవితాన్ని జీవిస్తారు. అంటే జీవితంలో ఏ విధమైనటువంటి ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ లేకుండా సగటున చాలామంది జీవించేటటువంటి వాళ్ళు ఉంటారు. ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ లివ్ లైక్ దట్. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి చూస్తే ఈగల్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఆనెస్టీ, యథార్థత. రెండవది ట్రూత్ఫుల్ ప్రిన్సిపల్, నిజాయితీతో కూడా బ్రతికేటటువంటి పక్షుల్లో ఒకనొక పక్షి, అందుకని దీన్ని పక్షి రాజు అని పిలిచాడు. రెండవది ఈగల్ ఈజ్ ద లివింగ్ సింబల్ ఆఫ్ పవర్, ఫ్రీడమ్ అండ్ ట్రాన్సెండెన్స్. అంటే దీనికి ఇంకొక సాదృశ్యం ఏముందంటే ఈ ఈగల్కి ఇది పవర్కి, శక్తికి సాదృశ్యంగా ఉంది. రెండవది ఫ్రీడమ్, స్వతంత్రానికి సాదృశ్యంగా ఉంది. మూడవది ట్రాన్సెండెన్స్, అంటే ఏ శోధననైనా అధిగమించేటటువంటి ఆ యొక్క క్వాలిటీని దేవుడు ఈగల్కి పెట్టాడంట. అందుకనే యెషయా భక్తుని ద్వారా ఏమని రాస్తాడంటే ఆయన కొరకు ఎదురు చూచేటటువంటి వారు నూతన బలాన్ని పొందుతారు, వారు పక్షిరాజుల వలె పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లకుంటారు అని అంటాడు. దిస్ విల్ నెవర్ గెట్ టైర్డ్ అంట. ఈగల గురించి చదువుతున్నప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించి ఐ వెంట్ ఆన్ రీడింగ్ అంటే దీనిలో అది ఎందుకు అంత పైకి ఎగురుతుంది. దిస్ ఈగల్ కెన్
ఫ్లై ఎట్ హై ఆల్టిట్యూడ్. ఇప్పుడు చూడండి, ఆల్టిట్యూడ్ అంటే మనం హెలికాప్టర్ ఒక ఎత్తులో ఎగురుకుంటూ వెళుతుంటా ఉంది ప్రయాణం చేసుకుంటూ. దానికంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ 27,000 to 30,000 29,000 వరకు అవి ఎత్తుకు పరిగెడతాయి. కానీ ఈ యొక్క ATR అనేటటువంటి ఇంకొక రకమైన ఫ్లైట్ ఉంది. దానికి ముందు ప్రొపెల్లర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అది చిన్న చిన్న దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలకి జనరల్గా వేస్తూ ఉంటుంటారు. చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. అది 26,000 ఆల్టిట్యూడ్లో ఎగురుతుంది. ఈ బోయింగ్ అనేటటువంటి ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, దే కెన్ గో ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 39,000 హైట్ అబౌవ్ ది గ్రౌండ్ లెవెల్, సీ లెవెల్. అంటే అంత ఎత్తుకి ఎందుకు వెళ్తున్నాయి? ఈ యొక్క ఎయిర్ ప్రెషర్ అంతటిని కూడా, ఈ యొక్క ఉపరితలంలో వచ్చేటటువంటి గాలి దుమ్ములు, ఈ యొక్క సుడిగుండాలు, గాలిలో కూడా సుడిగుండాలుగా ఉంటాయి. అటువంటి వాటిని తట్టుకొని పైకి ఎగురుతూ ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుందంట. అందుకనే ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కడ నాన్ స్టాప్గా వెళ్తుంటాయి కనుక చాలా హై ఆల్టిట్యూడ్లోకి వెళ్తుంది. ఈ పక్షికి ఎందుకు పెట్టాడు? పక్షిరాజుల వలె పైకి పైకి ఎగిరేటటువంటి అనుభవాన్ని ఈ ఈగల్కి ఎందుకు పెట్టాడు? చాలా పక్షులు మన కనుచూపు మేరలోనే అవి ఎగురుతూ ఉంటుంటాయి. వెంటనే కిందికి వస్తాయి, అలసిపోతే చెట్ల మీదకి వెళ్ళిపోతాయి, లేకపోతే భూమి మీదకి వస్తాయి, తింటూ ఉంటుంటాయి. కానీ ఈ పక్షిరాజుకున్నటువంటి ఇంకొక క్వాలిటీ ఏంటంటే, దిస్ కెన్ ఫ్లై అబౌవ్ ద క్లౌడ్స్ ఆల్సో. కొన్ని మనకు కనబడేటటువంటి వర్షాకాలం కనబడేటటువంటి చిన్న చిన్న మేఘాల పైకి కూడా ఎగిరి అది ఎగరగలదంట. అంటే దేవుడు దానికి అంత శక్తి పెట్టాడు. కాళ్ళల్లో శక్తి ఉంది, గోర్లలో శక్తి ఉంది, తర్వాత ముక్కులో శక్తి ఉంది, దాని రెక్కల్లో శక్తి ఉంది. అందుకే మరి అలయక పరిగెత్తుతారు అనేటటువంటి మాట. దిస్ కెన్ లాక్ ది వింగ్స్ ఆల్సో. అంటే పైకి ఆల్టిట్యూడ్కి మంచిగా వెళ్ళిన తర్వాత ఆ రెండు రెక్కలను లాక్ చేసినట్టుగా పెట్టి ఎంతసేపు అయినా కూడా అది ఆ విధంగా ఎగురుతూ ఉంటుంటుంది, దానికి అలసట లేకుండా. దేవుడు అంత శక్తిని పెట్టాడు. అద్భుతమైనటువంటి సృష్టి పక్షిరాజులో పెట్టాడు. ఇది ఎందుకు దీనికి పోలుస్తున్నాడంటే, దేవుని బిడ్డలుగా ఉండేటటువంటి వారికి ఈగల్ వలె ఆనెస్ట్గా, యథార్థంగా బ్రతికేటటువంటి అనుభవం ఇస్తానంటున్నాడు దేవుడు. రెండవది ట్రూత్ఫుల్, అంటే నిజాయితీతో బ్రతికేటటువంటి అనుభవాన్ని కూడా నేర్పిస్తానంటున్నాడు. తర్వాత మరి ఫ్రీడమ్, ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రాన్ని. పక్షులన్నీ కిందనే తిరుగుతూ ఉంటే ఈ ఈగలు ఒక్కటే ఒక ఆల్టిట్యూడ్లో పైకి ఎగరటానికి కారణం ఏంటంటే, శోధనలపై, ఇబ్బందులపై, సమస్యలపై, ఈ ముందు కనబడేటటువంటి ట్రాఫిక్, చికాకు అంతా. ఇప్పుడు వరదలు వస్తుంటే కూడా వరదలతో దానికి సంబంధం లేదు, లేదా ట్రాఫిక్ జామ్ అయిందంటే దానికి సంబంధం లేదు, సిగ్నల్ పడిందంటే దానికి సంబంధం లేదు. ఇట్ కెన్ ఫ్లై అబౌవ్ ఆల్ దీస్ హ్యూమన్ సిచ్యువేషన్స్. మానవ సంబంధమైనటువంటి ప్రతి పరిస్థితి మీద కూడా అది పైకి ఎగరగలదు. దానికి ఏదైనా శోధన వచ్చిందన్నప్పుడు పైకి ఎగరగలదు. అది సునాయాసంగా. మరి తుఫాను ఇంకేంటంటే, దీని గురించి నేను చదివేటప్పుడు అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఇట్ లవ్స్ స్టార్మ్స్ అంట. తుఫాన్ అంటే ఈ యొక్క ఈగల్కి చాలా ఇష్టం అంట. ఎందుకంటే తుఫాను వచ్చినప్పుడు ఎక్కడ పక్షులు అక్కడ గూట్లోకి వెళ్తాయి, బొరియల్లోకి వెళ్తాయి, చెట్ల కొమ్మల మీద నక్కినట్టుగా ఉంటాయి, ఎక్కడో ఎగరకుండా మరి వాటి ప్రాణాన్ని వాటి కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. కానీ ఈగల్కి తుఫాను అంటే చాలా ఇష్టం అంట. తుఫానును కూడా ఎదుర్కొనేటటువంటి శక్తిని దేవుడు పెట్టాడు. కొన్ని సందర్భాల్లో ఫ్లైట్స్ తుఫాన్లో చిక్కుకొని చాలా టర్బులెన్సెస్ గురి అవుతూ ఉంటుంటాయి. కానీ ఈగల్కి ఎందుకు ఆ శక్తి పెట్టాడంటే, ఇట్ కెన్ ఈవెన్ ఫ్లై అగెయిన్స్ట్ ది స్టార్మ్స్. బలమైనటువంటి ఈదురుగాలులకు వ్యతిరేకంగా కూడా ఆ ఈగల్ పైకి ఎగరగలదు అనేటటువంటి సన్నివేశాన్ని దానికి స్వతహాగా దేవుడు పెట్టినట్టుగా అర్థమవుతుంటా ఉంది. దేవుడు నమ్మినటువంటి బిడ్డలకి బాలురు అలసిపోతారు, యవనస్తులు తొట్టిల్తారు, కానీ ఆయన కొరకు ఎదురు చూచేటటువంటి, దట్ ఈస్ ద కీవర్డ్, పాస్వర్డ్ ఇన్ దిస్ మెసేజ్. దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి వారు, దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్. ఇక్కడ ఏమంటాడు? దోస్ హూ హోప్ ఇన్ ద లార్డ్ అని కొన్ని ట్రాన్స్లేషన్స్లో అన్నాడు. కొన్ని ట్రాన్స్లేషన్లో దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ అంటాడు. దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి వారు. మన శక్తి చాలదు, మన సామర్థ్యం సరిపోదు, మనకున్నటువంటి తెలివితేటలు సరిపోవు, మనకున్నటువంటి వనరులు సరిపోవు, మనకున్నటువంటి ఆర్థిక సామర్థ్యం సరిపోదు, మనకున్నటువంటి బుద్ధి సరిపోదు అనేటువంటి దానిలో నువ్వు చేయవలసినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, లైక్ అన్ ఈగల్ గాడ్ హ్యాస్ గివెన్ మచ్ మోర్ ఇంపార్టెన్స్ టు యూ. అనేకమైనటువంటి పక్షుల కంటే, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని అంటాడు. దీనికి రాజు కోవను ఎందుకు ఇచ్చాడంటే, పక్షులన్నిటికీ లేనటువంటి గొప్ప ఆధిక్యత ఈ ఈగల్కి ఒక్కదానికి ఇచ్చాడు కనుక. దెర్ ఆర్ అబౌట్ 40 ఆడ్ స్పెషీస్ ఈ కోవ. ఇప్పుడు చూడండి, క్యాట్ ఫ్యామిలీ అంటే టైగర్, లయన్, చీతా, పిల్లి, లేకపోతే అడవి పిల్లి, ఇవన్నీ కూడా క్యాట్ ఫ్యామిలీకే వస్తాయి. ఆ విధంగా ఈ యొక్క ఈగల్ ఫ్యామిలీలో దాదాపు 40 రకాల ఈగల్స్ ఉన్నాయంట.
అందులో మనం ఇప్పుడు ఏమంటాం, గ్రద్ద అంటాము, డేగ అంటాము, తర్వాత బోధ అని అంటాము. రకరకాల పక్షులు మనకు కనబడుతూ ఉంటుంటాయి. మన దగ్గర కొన్ని స్పెషీసే ఉంటాయి. ఈ యొక్క గుడ్లగూబ ఇవన్నీ కూడా ఈ ఫ్యామిలీకి వచ్చేటటువంటివి. కానీ చివరికి సౌత్ ఆఫ్రికాలో ఈ పక్షులు ఎక్కువ ఉంటాయి, సౌత్ అమెరికాలో ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ఆఫ్రికన్ కంట్రీస్లో ఈగిల్స్ ఎక్కువగా ఉంటాయని చరిత్ర తెలియజేస్తుంటా ఉంది. అయితే దీనికి ఉన్నటువంటి మరి ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సమస్యను ట్రాన్సెండెన్స్ అని అన్నాను కదా, ప్రతి శోధనను, ప్రతి సమస్యను అధిగమించేటటువంటి అద్భుతమైనటువంటి శక్తిని దేవుడు ఈగల్కి పెట్టాడని మరి ఈ యొక్క లేఖనంలో మనకు తెలియజేస్తుంటా ఉన్నాడు. అందుకే మరి యెషయా భక్తుడు రాస్తూ అంటాడు, వారు పక్షిరాజుల వలె పైకి పైకి ఎగురుతారు. చూడండి, యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మరి 1-2 దినాల క్రితము మనం టెలివిజన్ న్యూస్లో చూస్తే ఎక్కడో సైబీరియా నుంచి మన తెలంగాణ నిజామాబాద్ ప్రాంతానికి కొన్ని పక్షులు వలస వచ్చాయంట. కొన్ని పక్షులు కొల్లేరు అనేటటువంటి ప్రాంతానికి వలస వస్తాయి. కొన్ని పక్షులు ఎక్కడెక్కడో కొన్ని మంచి నదులు, కొల్లేరు లాంటి సరస్సు ఉన్నటువంటి చోట అక్కడికి వచ్చి కాలక్షేపం చేసుకుంటాయి అంటే అవి తర్వాత మళ్ళీ మైగ్రేట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే ఎన్ని వందల వేల కిలోమీటర్లు అవి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాయి. దేవుడు అద్భుతమైనటువంటి శక్తి వాటికి పెట్టాడు. ఇక్కడ దీనిలో ఉన్నటువంటి మొదట ఈగల్కు ఉన్న ప్రత్యేకత ఏంటో మనం చూసాం. తర్వాత రెండవది దానికి ఉన్నటువంటి కనెక్టివిటీ, ఆత్మ సంబంధమైనటువంటి కనెక్టివిటీ ఎందుకు యెషయా భక్తుని ద్వారా రాయించాడో చూసాం. మూడవది దానికి ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చదువు, నాయకత్వ విలువలు కూడా ఈ యొక్క ఈగల్కి పెట్టినట్టుగా బైబిల్ కనెక్ట్ చేస్తూ మాట్లాడుతుంటా ఉంది. దీంట్లో చూస్తే ఈగల్స్ హ్యావ్ పవర్ఫుల్ విజన్. 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు పైకి ఎగిరిన తర్వాత చూడండి ఎంత ఎత్తుపోతుందో. 3 నుంచి 4 కిలోమీటర్ల ఎత్తు పైకి ఎగిరిన తర్వాత అక్కడి నుంచి కూడా కింద ఏం జరుగుతుందో అది శ్రద్ధగా చూడగలరు. ఇందాక నేను చెప్పాను కదా, దే హ్యావ్ గాట్ ఫెంటాస్టిక్ కోన్స్. 1 మిల్లీమీటర్కి 1 మిలియన్ కోన్స్ ఉంటాయంట దానికి. హ్యూమన్ బీయింగ్స్ కంటే 5 రెట్లు ఎక్కువగా విజన్ శక్తి దానికి ఉందని చెప్పాను కదా. అంత పైకి ఎగిరినాక కూడా కింద ప్రే అంటే అది తినాల్సినటువంటి ఒక జంతువుని కానీ ఒక చిన్న పదార్థాన్ని కానీ లేదా మరి ఎనిమిని కానీ 4 కిలోమీటర్ల దూరం నుంచి పసిగట్టగలదంట. దానికి ఒక అద్భుతమైనటువంటి శక్తిని పెట్టాడు. ఈగల్స్ హ్యావ్ పవర్ఫుల్ విజన్. రెండవది, ఈగల్స్ ఆర్ బ్రేవ్ అండ్ ఫియర్లెస్. బైబిల్ అంతా మనకు నేర్పించేది భయపడకుడి, ధైర్యంగా ఉండాలి, నేను మీకు తోడుగా ఉంటాను, నిబ్బరం కలిగి ఉండండి అని మోషేతో, యెహోషువతో, డేవిడ్తో, డానియల్తో, షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో, తన భక్తులందరితో చెప్పినటువంటి మాట ఇదే. సంవత్సరానికి సరిపడేటటువంటి 365 సార్లు బైబిల్లో భయపడకుడి భయపడకుడి అని రాయించాడంట. ఈగల్కు ఉన్నటువంటి మరొక లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ బ్రేవ్ అండ్ ఫియర్లెస్. చాలా ధైర్యంగా ఉంటుంది, నిర్భయంగా ఉంటుంది అన్నమాట. చలనం లేకుండా ఉండేటటువంటి పక్షిగా ఉంటా ఉంది. ఈగల్స్ ఆర్ టెనేషియస్, అంటే వాటికి మంచి జ్ఞాపక శక్తి ఉందంట. ఏ జ్ఞాపక శక్తి? 4 కిలోమీటర్ల హైట్ నుంచి కిందకి ప్రేమ్ చూసినా, ఎనిమిని చూసినా, ఏమైనా డేంజర్ ఉందన్నా కూడా ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోద్ది అనమాట. దానికి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తిని కూడా పెట్టాడు దేవుడు. సొలొమోను ద్వారా మాట్లాడుతూ అంటాడు, నీకు జ్ఞానం ఇస్తాను, వివేకం ఇస్తాను, జ్ఞాపక శక్తిని ఇస్తాను, నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను, తెలివితేటలు కూడా ఇస్తాను అంటాడు. అంటే మన ఈ ఈగల్ పక్షిరాజుల వలె, పక్షిరాజుకి ఎందుకు పోల్చాడంటే దానికి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి కూడా ఉందంటే. ఒక చిన్న బర్డ్కి చూడండి ఎంత అద్భుతమైన తెలివి పెట్టాడు దేవుడు. 4వది చూస్తే ఈగల్స్ ఆర్ హై ఫ్లయర్స్ అబౌవ్ ది క్లౌడ్స్. చాలా ఎత్తైనటువంటి ఆల్టిట్యూడ్లో అవి చాలా నిర్భయంగా ఎగురుతూ తిరుగుతూ ఉంటుంటాయండి, హై ఫ్లయర్స్ అవి. 5వది, ఈగల్స్ నర్చర్ దేర్ యంగ్. వాటికి ఉన్నటువంటి చిన్న పిల్లల్ని చాలా క్రమంతో పెంచుతాయంట, చాలా క్రమంతో పెంచుతాయి. అది ఆ పైన జనరల్గా అది ఎక్కడెక్కడ గూడు కడుతుందంటే శిఖరాగ్రం మీద గూడు కడుతుందంట. కొమ్మల్లో పెద్ద ఎత్తైనటువంటి చెట్లలో ఎవ్వరికి అందనటువంటి చోట, అది ఈవెన్ కోతులు రాని చోట, జంతువులు ఎక్కని చోట, మిగతా పక్షులు రాని చోట చాలా భద్రంగా గూడు పెడుతుందంట. అవి బేసిక్గా గుంపులుగా కలిసి జీవించేటటువంటి పక్షుల్లో ఈగల్స్ కూడా ఒకటి. అయితే ఇక్కడ అంటాడు మరి దీనిలో వాటి పిల్లలని చాలా శ్రద్ధగా, చాలా పర్టికులర్గా వాటిని పెంచి నరిష్మెంట్ ఇస్తూ, ట్రైనింగ్ ఇస్తూ అద్భుతమైనటువంటి చాకచక్యాన్ని నేర్పించేవిగా కూడా ఉంటాయంట. 5 రకాల లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా ఈగల్లో మనం చూసాం. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఈగల్. ఈ యొక్క ఈగల్కు ఉన్నటువంటి గుణగణాలు ఎందుకు బైబిల్లో మన కొరకు యెషయా భక్తుని ద్వారా రాయించడనేటటువంటి మాటలు చూస్తే, ఈగల్స్ ఫ్లాక్ టుగెదర్, అవి సహజీవులుగా ఉండేటటువంటి ఆ పక్షులు. తర్వాత రెండవది,
ఈగిల్స్ డిటెక్ట్ ప్రే అండ్ ఎనిమీ ఫ్రమ్ ఫార్ అవే ప్లేసెస్. ప్రేని కానీ ఎనిమిని కానీ చాలా దూరం నుంచి పసిగట్టేటటువంటి శక్తిని ఆ గుణంలో పెట్టాడు. ఈగల్స్ డు నాట్ ఈట్ డెడ్ మీట్. చనిపోయినటువంటి జంతువుని ముట్టను కూడా ముట్టవు. ఈ వల్చర్స్, మిగతా పక్షులు, కాకులు అయితే చనిపోయినటువంటి జంతువు దగ్గరికి వెళ్ళిపోయి ఆ కుళ్ళు పట్టినటువంటి స్మెల్ వచ్చేటటువంటి మీట్ని కూడా తినే ప్రయత్నం చేస్తాయేమో వాటి ఆకలికి. కానీ దిస్ ఆల్వేస్ కిల్స్ ఎ ఫ్రెష్ ప్రే అండ్ ఈట్స్. అంటే చాలా స్వచ్ఛమైనటువంటి ఫ్రెష్ తాజా ఫుడ్ని అది వేటాడుకొని తింటుందంట. ఈ స్నేక్స్ కావచ్చు, తర్వాత చేపలు కావచ్చు, కుందేళ్ళు కావచ్చు, మంకీస్ కావచ్చు, లేదా స్మాల్ బేబీతో కూడినటువంటి యానిమల్స్ కూడా కావచ్చు. వాటిని తీసుకొని చీల్చుకొని ఫ్రెష్ మీట్ని తింటుందంట. తర్వాత ఇట్ డజంట్ డ్రింక్ డర్టీ వాటర్. పొల్యూటెడ్ వాటర్ని కూడా ఎప్పుడు కూడా తాగదు అది. అంటే శుద్ధ జలం. దేవుడు ఎందుకు దీనికి మనకి ఉన్నటువంటి పోలికలను నేను మీకు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇట్ ఈట్స్ నాన్ పొల్యూటెడ్ ఫుడ్ అండ్ ఇట్ డ్రింక్స్ నాన్ పొల్యూటెడ్ వాటర్. అంటే పొల్యూషన్ లేనటువంటి, కలుషితం లేనటువంటి ఆహారాన్ని, స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని తింటుందంట. తర్వాత స్వచ్ఛమైనటువంటి శుద్ధ జలాన్ని, అంటే గాలిలో ఎగిరేటప్పుడు ఈ మబ్బుల్లో కొంచెం తేమ ఉంటుంది కదా, అక్కడి నుంచి వచ్చేటటువంటి వర్ష బిందువుల్ని, తేమ బిందువుల్ని సేకరించి దాని దాహాన్ని తీర్చుకుంటుందని చరిత్ర జ్ఞాపకం చేస్తుంటాం. తర్వాత దీనికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈగిల్స్ లవ్ ద స్టార్మ్ అండ్ ఫ్లై అబౌవ్ ద క్లౌడ్స్. ఈ స్టామ్స్ని ఎక్కువగా లైక్ చేస్తూ ఆ గాలి దుమ్ములు వచ్చేటప్పుడు, ఈదురు గాలులు వచ్చేటప్పుడు, చాలా ప్రెషర్తో వచ్చేటటువంటి వాటికి వచ్చినప్పుడు వాటికి ఆనందంతో పైకి వెళ్ళి చాలా సంతోషంగా ఫ్లై చేస్తుంటుంటాయి. అంటే అద్భుతమైనటువంటి సృష్టి దేవుడు దాని క్యారెక్టరిస్టిక్స్లో పెట్టాడు. మరి ఈగిల్స్ ట్రైన్ దేర్ చిల్డ్రన్ టు మెచ్యూరిటీ. ఇందాక ఏమనుకున్నాం, చక్కని నరిష్మెంట్ని ఇస్తాయంట. ఇక్కడ మంచి మెచ్యూరిటీతో, పరిపక్వతతో కూడినటువంటి సందేశాన్ని వాటి పిల్లలకి ఇస్తూ నేర్పిస్తూ ఉంటుంటాయంట. దేవుడు మనకెంత ఆధిక్యత పెట్టాడు కదా, తన రూపంలో సృష్టించాడు, తన జ్ఞానాన్ని మనకిచ్చాడు, తన రక్తాన్ని మన కొరకు చిందించాడు, మన కొరకు స్థలం సిద్ధం చేస్తున్నాడు, తన వల్లే బ్రతకాలనుకున్నాడు. ఈగిల్లోని ఇన్ని ప్రత్యేక క్యారెక్టరిస్టిక్స్ ఉంటే అంతకంటే శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని దేవుడు మనకు నేర్పించాలనుకున్నాడు. లెట్ us come to the main part before we conclude. Deuteronomy chapter 32 verse 9 to 14. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 9 నుంచి 14 వరకు there is a relevance why Isaiah talked about this eagle. దేవుడు యెషయా ద్వారా 40వ అధ్యాయము 31వ వచనంలో ఎందుకు మాట్లాడించాడో దానికి ఉన్నటువంటి రిలవెన్స్ ఇఫ్ యు గో బ్యాక్ టు డ్యూటరానమీ ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 9 నుంచి 14 వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు. మరి చూడండి, దాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 9 నుంచి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. లెట్ us read from 9 to 14. 9 నుంచి 14వ వచనం వరకు. ఇక్కడ he is referring about Jacob, Israel. తను ప్రేమించినటువంటి యాకోబును గురించినటువంటి మాట్లాడినటువంటి మాటల్లో ఈ స్పష్టత కనబడుతుంటాం. చూడండి, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. స్వాస్థ్య భాగము. వర్స్ 9లో అంటాడు, ఫర్ ద లార్డ్స్ పోర్షన్ ఈజ్ హిస్ పీపుల్. ఆయన ప్రజలు, ఆయన స్వాస్థ్యం, ఆయన బిడ్డలు అని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? అబ్రహాము తర్వాత ఆధిక్యత ఇస్సాకు ఇచ్చాడు, ఇస్సాకు తర్వాత ఏశావుకు దక్కినటువంటి ఆధిక్యతను యాకోబుకి ఇచ్చాడు. అందుకని ఇంకో చోట అంటాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో అని సంబోధిస్తాడు. తర్వాత యాకోబు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను మరి స్వతంత్రించుకున్నటువంటి వాడు. యాకోబు జ్యేష్ఠత్వాన్ని స్వతంత్రించుకున్నటువంటి వాడు. యాకోబు దేవుని యొక్క దృష్టిలో విలువను కాపాడుకున్నటువంటి వాడు. యాకోబు దేవుని యొక్క దృష్టిలో ఆశీర్వాదానికి అర్హుడుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ అంటాడు, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఎంతమంది లేరు స్వాస్థ్యంలో? ఐజాక్కి ఇంకెంతమంది లేరు? జేకబ్కి ఎంతమంది లేరు ఇంకా పిల్లలు? ఆయన స్వాస్థ్య భాగము యాకోబు ఒక్కడే అని అంటాడు. రెండవది, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాడిని కాపాడిను. ఏం చేశాడంటే ఎడారిలో కనుగొని, ఎడారి అంటే ఏంటది? పారిపోతున్నాడు, ఇషావ్ నుంచి పారిపోతున్నాడు, చంపేస్తాడేమోనని. ఎడారిలో రాత్రిపూట బస చేశాడు, అలసిపోయాడు, పరిగెత్తి అలసిపోయాడు. ఒక రాయిని తీసుకున్నాడు, తలగడగ పెట్టుకున్నాడు, అక్కడ దర్శనం చూస్తుంటున్నాడు, అక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుడు ఏమంటాడు? ఎడారిలో అతన్ని కనుగొన్నాను అని అంటాడు. తర్వాత ఇంకా ఏమంటాడు? భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని
ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడిన. 3 కార్యాలు చేశాడంట దేవుడు యాకోబుని కనుగొన్న తర్వాత. మొట్టమొదటి కనుగొన్నాడు, హీ ఫౌండ్ హిమ్. రెండవది ఆవరించాడు, హీ పొజెస్డ్, అంటే యాకోబుని ఆవరించినటువంటి వాడుగా అద్భుతమైనటువంటి ఆ యొక్క క్రియను కనపరిచినటువంటి వాడు. మూడవది పరామర్శించి అతని భయాన్ని ఆందోళన దూరపరిచి తనకు ఒక విజన్ చూపించి ఏ విధంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాను, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నీలో ఏ విధంగా నెరవేర్చబోతున్నానని అద్భుతమైనటువంటి రీతిలో యాకోబుతో మాట్లాడతారు. పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడును అని అంటాడు. దేవుని బిడ్డలారా, కనుపాప వలె కాపాడాడు. తర్వాత మరి 10వ వచనం కిందికి వెళ్ళి చూసినట్లయితే, యెహోవా మాత్రము వారిని నడిపించను. ఏమంటున్నాడు? ఇక్కడ ఒక మాట చూడండి 11లో, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించను. పక్షిరాజు వలె పైకెగురుతూ ఈ శోధనలన్నింటినీ, సమస్యలన్నింటి మీద నుంచి యాకోబుని తప్పిస్తూ తన రెక్కల మీద మోస్తూ ఆదరించినటువంటి వాడుగా ఉంటే యాకోబుని దేవుడు నడిపించాడట. వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఈవినింగ్, ఈ సాయంకాల వేళ ఈ సమస్యలన్నిటిపైన నిన్ను ఎగిరేటటువంటి అనుభవాన్ని, అటువంటి అనుభూతిని కలిగించేటటువంటి వాడు, నీకు కావలసినటువంటి ఆదరణ అనుగ్రహించేటటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఇందాక ఈగలు ఏం చేస్తుంది అనుకున్నాం, మంచిగా ట్రైన్ చేస్తుంది, మంచిగా నర్చరిస్తుంది అనుకున్నాం కదా. కింది మాటలు వాటిని కూడా రాయించాడు. లెట్ us read from 13. భూమి యొక్క ఉన్నత స్థలం మీద వారిని ఎక్కించను, పొలముల పంట వానికి తినిపించను. ఇందాక ఈగలు ఏం చేద్దాం అనుకున్నాము, మంచి నరిష్మెంట్ తన పిల్లలకి ఇస్తుంది అనుకున్నాం. ఇక్కడ తన బిడ్డ అయినటువంటి యాకోబుకు బెస్ట్ ఫుడ్ హీ ఈస్ గివింగ్ ఇన్ ద ట్రబుల్స్ ఆల్సో, ఈవెన్ ఆఫ్టర్ ద ట్రబుల్స్ ఆల్సో. తర్వాత కొండబండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమలను, మెరికల సారమును నీకు ఇచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. యెషూరును కొవ్విన వాడైన కాలు జాడించను. యెషూరును అంటే ఇజ్రాయేలు ప్రాంతంలో పెరిగేటటువంటి ఆ యొక్క ద్రాక్షలను యెషూరునికి పోల్చబడుతుంటా ఉంది. ఏం చేశాడు? యాకోబును కనుగొన్నాడు, యాకోబును ఆదరించాడు, యాకోబును పరామర్శించాడు, చక్కని ఆహారాన్ని ఇచ్చాడు, భయాన్ని దూరపరిచాడు, మంచి ద్రాక్షరసాన్ని తాగేటట్టుగా చేశాడు. తర్వాత అద్భుతమైనటువంటి పెరుగు, మజ్జిగ, పాలను ఇచ్చాడు. తర్వాత కొవ్విన వాటిని భుజించేటటువంటి ఆహార పదార్థాలను ఇచ్చాడు. దట్ మీన్స్ హీ ఫీడ్స్ యూ, he nourishes you, he trains you, he protects you, he keeps you safe under his arms. రెక్కల చాటున ఆశ్రయం ఇచ్చేటటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా, యెషయా భక్తుడి ద్వారా ఇవ్వబడినటువంటి ఆ యొక్క పలుకులను తన భక్తుడైనటువంటి, తన ప్రియుడైనటువంటి యాకోబు యొక్క జీవితంలో ఏ విధంగా నెరవేర్చాడో, ఈ దినాన నీవు నేను ప్రభువు మీద అనుకున్నట్లయితే సేమ్ బ్లెస్సింగ్స్ని, యాకోబుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నీకు నాకు ఇవ్వడం కొరకు కూడా దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. డోంట్ లుక్ ఎట్ దిస్ కోవిడ్, డోంట్ లుక్ ఎట్ దిస్ లాక్డౌన్, డోంట్ లుక్ ఎట్ దిస్ ఎక్స్టెన్షన్స్, డోంట్ లుక్ ఎట్ ద ఫైనాన్షియల్ ట్రబుల్స్, డోంట్ లుక్ ఎట్ యువర్ బ్లీక్ ఫ్యూచర్. వాటన్నిటి వైపు చూడకుండా దేవుని కొరకు ఎదురు చూసినటువంటి వారుగా ఉందాం. ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను పొందుకుందాం. లెట్ us live like a treasure. ఆయన కనుపాప వలె భద్రపరుస్తానంటున్నాడు. ఆయన స్వాస్థ్యంగా మనల్ని చూస్తానంటున్నాడు. శ్రేష్టమైనటువంటి ఈవులు ఇస్తున్నాడు. ఏ మేలు కొదువు కాక చేస్తున్నాడు కనుక ఆయన వైపు చూద్దాం. పక్షిరాజుకు కలిగినటువంటి అర్హతను మనం కూడా అంతకంటే శ్రేష్టమైనటువంటి అర్హతను సంపాదించుకొని దేవుని బిడ్డలుగా కొనసాగుదాం. అట్టి ధన్యత, అట్టి కృప దేవుడు మనకు కలుగచేయునుగాక. ఆమెన్. ఐఎమ్ షూర్ యు ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ వర్డ్. దేవుని యొక్క అద్భుతమైనటువంటి మాటలో ఉన్నటువంటి వివరణను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించాడు కనుక ఆ సారాన్ని గ్రహించి ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేవుని కొరకు ఎదురు చూసేటటువంటి వాడుగా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకునేటటువంటి వారుగా ఉందా. అటు ప్రోత్సాహం దేవుడు మనకు కలుగచేయనుగాక. దేవుని చిత్తమైతే మరి రిజిస్టర్ చేసినటువంటి వారు శనివారం బైబిల్ క్లాస్లో శ్రద్ధగా పాల్గొనండి. మరి ఆదివారము ఈ మాసపు మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధన కనుక ప్రభురాత్రి భోజన సంస్కారం, మరి ఆ సాక్రమెంట్, హోలీ కమ్యూనియన్ సర్వీస్గా అది పరిగణించబడుతుంది కనుక అందరూ మరి పరిశుద్ధంగా, పవిత్రంగా సిద్ధపడి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొందాం. బీ రెడీ ఫర్ ది హోలీ కమ్యూనియన్ సర్వీస్ ఆన్ ది 5th July, ఫస్ట్ సండే ఆఫ్ దిస్ మంత్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదేగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. మరొక సాయంకాలం వేళ మీ సన్నిధిని అనుభవించినటువంటి యోగ్యతనిచ్చారు ప్రభువా. పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో తండ్రి, ఫ్లై లైక్ అన్ ఈగల్, మరి పక్షిరాజుల వలె పైకి ఎగిరేటటువంటి అనుభవాన్ని ఈరోజు మాకు విశదీకరించి పక్షిరాజుకి ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఎటువంటి రిలవెన్స్ మా జీవితంలో చూపించారని యాకోబు జీవితానికి పోల్చి మాకు నేర్పించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను.
కృపాక్షేమాలు దయచేయండి. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మాకు ఇస్తానన్నారు. శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మాకు ఇస్తానన్నారు. కొదువు లేకుండా చూస్తానన్నారు. భయం లేకుండా నిర్భయంగా ఫియర్లెస్గా బ్రతికేటటువంటి అనుభవాన్ని ఆనాడు పక్షిరాజుకి ఏ విధంగా ఇచ్చారో మాకు కూడా ఇస్తారని వాగ్దానం చేశారు. మీరు అందించినటువంటి శ్రేష్టమైన సందేశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. కృప చూపి సహాయం చేయండి. కోవిడ్ టైంలో వైరస్ యొక్క బారిన మా ప్రజలెవ్వరూ కూడా, మా ప్రియులెవరు కూడా పడకుండా వారి చుట్టూ, వారి గృహాల చుట్టూ మీ రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాను. మీ దూతల కాపుదలలో వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. బయటికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు, కొన్ని అవసరాలపై బయటకు వెళుతున్నప్పుడు ఏ శోధన వారిని తాకకుండా మీ యొక్క కనుదృష్టిని వారిపై నిలిపి మీ యొక్క కృపను వారి చుట్టూ ఆవరింపచేసి భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమైతే ప్రభువా, త్వరలో ఈ శోధన నుండి మేము బయటపడి ఫిజికల్ సర్వీస్లో పాల్గొనేటటువంటి కృపను కూడా మాకు త్వరలో దయచేస్తారని మేము ఆశిస్తుంటున్నాం. వచ్చే మా ఆదివారం ప్రభువా, మీ బలాన్ని సమీపించిన కొరకు కావాల్సినటువంటి సిద్ధపాటును మా అందరికీ దయచేయండి. అందరూ వారి వారి కుటుంబాలు, వారి స్నేహితులు, వారి శ్రేయోభిలాషులు, వారి బంధువులతో కలిసి కనెక్ట్ అయి ఆ పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని స్తుతించుతూ మహింపరిచేటటువంటి మీ దీవెనలు స్వతంత్రించుకునేటటువంటి యోగ్యతను దయచేయండి. ఈ రాత్రి వేళ మంచి విశ్రాంతి నిద్రను దయచేయండి. మరలా వారి వారి కార్యక్రమాల్లో కొనసాగడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి దీవెనకరమైనటువంటి మాటలను బట్టి మరొకసారి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ, పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెసెస్ ఆల్. దేవుడు మనందరిని దీవించునుగాక. హ్యావ్ ఎ పీస్ఫుల్ వీకెండ్ and let us get ready for the first Sunday service as a part of Holy Communion. Thank you. God bless you. Praise the Lord. Greetings to you in Jesus' name. 2020 సంవత్సరం మనకు ఒక మెమరబుల్ ఇయర్గా మిగిలిపోయింది. గత 100 రోజుల నుంచి లాక్డౌన్ విధించినప్పటికీ కూడా మన బేతెస్తా సంఘంలో కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా చేసుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఎంతో శ్రద్ధ వహించి కుటుంబాలని, గృహాలని నిలయాలుగా మార్చుకొని ప్రతి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆస్వాదించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ లాక్డౌన్ ఎన్ని దినాలు కొనసాగుద్దో మనకు తెలియదు కనుక మరలా మనం ఫిజికల్గా దేవుని మందిరంలో కలుసుకునేంత వరకు కూడా ప్రతి కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించండి. మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ శ్రేయోభిలాషులకు ఆ లింక్ను షేర్ చేస్తూ అందరం ఆస్వాదించబడదాం. త్వరలో ఈ శోధన నుంచి విడుదల పొంది దేవుని యొక్క కృపను మరలా సంపాదించుకుందాం. గాడ్ బ్లెస్.